హాయ్ హలో నమస్తే, నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు మనతో ఉన్నటువంటి ఒక స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మన టోనీ గారు అయితే యూట్యూబ్ లో ఆయన హల్చల్ చేస్తూ ఉంటాడు. ఎంతో ఫన్ ని జనరేట్ చేస్తూ మనందరికి ఫన్ అందిస్తూ ఉంటాడు అనమాట. సో హాయ్ సార్. హాయ్ బ్రో. నమస్తే, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం బ్రో. అంటే స్క్రీన్ లో చూసిన దానికి మిమ్మల్ని బయట చూసిన దానికి చాలా డిఫరెంట్ గా ఉన్నారు అనమాట. అవును బ్రో, లైట్ వేస్తారు, కొంచెం బ్రైట్ గా ఉంటా, అందుకే చాలా కలర్ఫుల్ గా ఉంటది కదా. అంటే దగ్గరుండి ఎడిటింగ్ చేస్తారా ఏంటి? అలా ఏం లేదు, కానీ మా డిఓపిస్ అనేది ప్రేమ ఎక్కువ. ఓకే. మా అన్వేష్ అని ఒక డిఓపి ఉంటాడు, అన్న నుండి ప్రేమ ఎక్కువ లైట్స్ పెట్టి అందంగా చూస్తాడు. ఓకే అన్న, యాక్చువల్లీ టోనీ అనే నేమ్ ఎలా వచ్చింది నీకు? నా పూర్తి పేరు ఉప్పలపాటి శివరామరాజు. నేను ఇక్కడికి వచ్చి మూవీస్ కోసం ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఆ జర్నీలో చేసిన ఒక క్యారెక్టర్ బాగా పేరు టోనీగా అయింది. పీపుల్ ఆ క్యారెక్టర్ తో పిలవడం మొదలెట్టారు. ఓకే. అయితే ఒక పెద్ద డైరెక్టర్ ఇంత మంచి పేరు ఉంచుకొని ఇది ఎందుకు పెట్టుకున్నావరా అని ఇంతకు ముందే విన్నాను. ఎవరైనా ఆయన మా బాస్ హరీష్ శంకర్ గారు. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు మిస్టర్ బచ్చన్ లో, అంటే ఆయనకి నేను బయట ఫ్యాన్. రవి తేజ్ నన్నిమల్ల అని నేను అన్న కలిసి వీడియో చేస్తుంటాం. ఆ అన్నకి మిస్టర్ బచ్చన్ ఛాన్స్ వచ్చింది. దెన్ లుక్ టెస్ట్ కోసం పిలుస్తున్నప్పుడు నేను అన్నతో ఉన్నప్పుడు, అన్న నేను హరీష్ శంకర్ చూడాలన్నా ప్లీజ్ అన్న అని చెప్పి. ఎందుకంటే నాకు హరీష్ శంకర్ ఎందుకు ఇష్టం అంటే ఆయన వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం. అంటే ఎక్కడికెళ్ళినా చాలా కాన్ఫిడెంట్ గా నిల్చొని ఆ డ్రెస్సింగ్ స్టైల్ లో ఉంటాడు, ఆ బట్టలు భలే వేస్తాడు. నాకున్న ఏంటంటే లోపల ఇప్పుడు ఆఫీస్ లో ఎలా ఉంటాడు, ఆఫీస్ లో కూడా అలాగే డ్రెస్సింగ్ తీసుకుంటాడా, అది నేను చూడాలనుకున్నా. అది నాకు చాలా ఇష్టం ఆయన. సో నేను వస్తా అంటే తీసుకెళ్ళాడు. అంటే నువ్వు ఎవరి పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటాడని చూడాలనుకుంటావేంటి? అలా అని కాదు, కొంతమంది ఇష్టం ఉంటుంది కదా, అది ఏంట్రా ఆయన ఇంత యూనిక్ గా ఉన్నాడు, ఇలా ఆడియన్స్ లో ఇలాగా ఉంటాడా లేకపోతే బయట కూడా ఇలాగే ఉంటాడా, అది తెలుసుకోవాలని చిన్న క్యూరియాసిటీ. నువ్వు ఎలా చెప్పావు అంటే ఈయన ఆఫీస్ లో ఈ డ్రెస్సింగ్ చేస్తాడా, బెడ్రూమ్ లో ఏ డ్రెస్ చేస్తాడా అన్నట్టుగా చెప్తున్నావు. అంటే ఒక మనిషి ఇప్పుడు ఎవరికైనా రెండు ఫేసులు ఉంటాయి. సో జనాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందా, పర్సనల్ గా ఎలా ఉంటుంది తెలుసుకోవాలనిపిస్తుంది కదా. దాని నాకు ఇష్టమైనండి. ఒక కమర్షియల్ సినిమాని చాలా బాగా చూపెట్టే వ్యక్తుల్లో ఆయన ఒకరు. సో నేను వస్తా అంటే వెళ్ళి నేను యాక్టర్నే, నాకు యాక్టింగ్ ఛాన్స్ కావాలని ఆ ఉద్దేశం తెలలేదు. ఆయన చూస్తే చాలా వెళ్ళిన తర్వాత రమణ లోపలికి వెళ్ళి నేను బయట పెట్టాడు. అన్న వస్తా లోపలికి, నేను ఉండరా అని బయట పెడితే ఆయన వచ్చాక చూపిస్తా అన్నాడు. నేను బయట గేమ్ ఆడుకుంటున్నా. సరే హరీష్ శంకర్ వచ్చి ఎవరు నువ్వు అడిగాడు. నేను ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ బయట లోపలికి వెళ్ళు అని చెప్పాడు. లోపలికి వెళ్ళాక వచ్చి మన బాబీ అని కోడేటర్ ఉంటాడు ఆయన పిలిచి తను ఎవరు అని అడిగితే మా రమణ మా షార్ట్ ఫిల్మ్స్ లో చేస్తానంటే బాబీ గారితో నాకు అబ్బాయి కావాలి తీసుకొచ్చేయండి కారైకోడికి, సత్య గ్యాంగ్ అని చెప్పాడు. నాకు ఎలా అనిపించింది అంటే ఇలా చూస్తే చాలా రా బాబు అనిపించింది నాకు. ఆయన పిలిచి సినిమా ఇచ్చాడు, అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. సూపర్ అన్న. అయితే యాక్చువల్లీ యూట్యూబ్ లో మీ వీడియోస్ ట్రెండింగ్ లో ఉంటాయి, సో ఇంకోటి మిలియన్స్ లో వ్యూస్ ఉంటాయి, కానీ బయట మిమ్మల్ని గుర్తుపడతారా? పడతారన్నా. నా లక్ ఏంటంటే నేను వైరల్ నేను ఒక ఛానల్ చేయడం నా లక్. ఎందుకంటే ఆడియన్స్ మొత్తం ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరికైనా పర్సనల్ గా ఉంటారు ఫ్యాన్స్, వైరల్ కి మాత్రం ఎలా ఉంటారంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. నేను ఎప్పుడు కలిసిన రెగ్యులర్ గా నేను మాట ఏంటంటే, నేను లంచ్ చేస్తున్నప్పుడు మీ వీడియో చూస్తామండి, వాళ్ళు సరదాగా బోర్ కొట్టిన ఫ్యామిలీ అంతా కూర్చొని మీ వీడియో చూస్తుంటాం, మీ యాక్టింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఫస్ట్ డే నన్ను మెట్రోలో జర్నీ చేస్తున్నప్పుడు ఒక వీడియో వైరల్ అయిపోయింది. స్టార్టింగ్ డేస్ మెట్రోలో జర్నీ చేస్తున్నా, ఒక ఫ్యామిలీ వాళ్ళు చూసి హ్యాపీ, వాళ్ళ పక్క స్టేషన్ నన్ను దింపించి వాళ్ళ ఫ్యామిలీ అందరూ సంకలో పెట్టి బాబుని ఫోటో దిగి మళ్ళీ బయలుదేరారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే. సో ఇలా గుర్తుపట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు చేసినటువంటి కంటెంట్స్ లో మిమ్మల్ని బాగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి క్యారెక్టర్ ఏంటి? నాకు బాగా రీసెంట్ గా అయితే ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి అనేది చాలా బాగా వెళ్ళింది. అంటే నేను ఇంతకుముందు గుర్తుపట్టే వాళ్ళు ఎక్కువ ఆంధ్ర సైడ్ పీపుల్, నేను ఇక్కడ ఆంధ్ర సినిమా కోసం ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువ గుర్తుపట్టేవాళ్ళు. మన దగ్గర స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఎక్కువ అప్రోచ్ చేసిన మాత్రం ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి. అంతకు ముందు హారర్ పిచ్చిదేరి ఒకటి ఉంటుంది, అది కంటెంట్ చాలా ఇష్టం నాకు. బయట నాకు ఎక్కువ గుర్తించింది కూడా అదే. సో మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టింది మాత్రం మా ఊర్లో, జస్ట్ ఫన్. పుట్టి పెరిగింది నల్గొండ. అంటే నల్గొండలో ఉన్న 5th క్లాస్ నుంచి మొత్తం హైదరాబాద్. డాన్ బోస్కో స్కూల్స్ ఉంటాయి కదా, దాంట్లో. అయితే యూట్యూబ్ జర్నీ ఎన్ని ఇయర్స్ నుంచి? 2020 నుంచి. 2020 నుంచి అంటే కరెక్ట్ గా అంటే డిగ్రీ 18 లో అలా స్టార్ట్ చేసాం చదువుకుంటూ.
ఇటు వచ్చి ట్రయల్స్ చేసేవాడిని. Hmm. ప్రాపర్ గా అన్ని స్టార్ట్ చేసిన 20 నుంచే. ఓకే. స్టడీ అంతా కంప్లీట్ ఆ మధ్యలో ఆపేసా. ఏం చదువుతారు? నేను బీకామ్ కంప్యూటర్ చదివాను. Hmm. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎక్కువ మూవీస్కి వెళ్ళేవాడిని కాలేజ్ ఎగ్గొట్టి. సో దానివల్ల వర్క్స్ అని పెండింగ్ ఉండేవి. టీచర్ అందరి ముందర లేపి మా మిస్ తిట్టేలేక నేను తట్టుకోలేకపోయా. ఓకే. అందరి ముందర చెప్పి నువ్వు వేస్ట్ ఫెయిల్ అని చెప్పి నేను మాట్లాడింది. నేను నా మార్క్స్ బాగానే వచ్చేవి, కానీ నేను వర్క్ చేసేవాడిని కాదు. ఎక్కువ మూవీస్కి వెళ్ళేవాడిని, ఎప్పుడోసారి కాలేజ్కి వెళ్ళేవాడిని. Hmm. అలా తిడుతున్నప్పుడు నా సెన్సెస్ అనిపించింది, నేను ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నా, ఎలా ఈ చదివి నేను పీకేది ఏం లేదు. Hmm. నేను మాస్ కమ్యూనికేషన్ చేద్దాం అనుకున్నా, నేను బీఎస్సీ సినిమా చేద్దాం అనుకున్నా. ఆ రెండింటికి మా అమ్మకి స్తోమత లేదు, నేను చదువుకోవడానికి అంత డబ్బులు లేక ఫార్మాలిటీకి డిగ్రీ చేయడానికి జాయిన్ అయ్యా. నేను నాకు ఎందుకు ఈ కర్మ అంతా ఇక్కడ పెట్టే ఈ టైం అంతా సినిమాలో పెడతామని చెప్పి అప్పుడప్పుడే క్లాస్ నుంచి వాకౌట్ అయ్యా. ఓకే. సో ఒకవేళ మీరు యూట్యూబర్ గా ఇలా రాకపోయి ఉంటే ఏం చేద్దాం? ఇంకా ఆప్షన్ లేదు, యూట్యూబ్ ఇంకా ఆప్షన్ లేదు. యాక్టర్. నేను ఆప్షన్స్ పెట్టుకోలేదు, యాక్టరే. యాక్టర్ అంటే స్ట్రగుల్స్ ఉంటాయి కదా ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో, అలాంటి ఏమైనా ఫేస్ చేయడం అయితే జరిగిందా? అయ్యాయి. ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఎవరెవరు కలుస్తారు, మనకు తెలియదు, సినిమా గురించి తెలియదు. Hmm. అప్పుడే కాలేజ్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంటాం. ఎవరెవరు కలిసి ఒక అన్న కలిసాడు నాకు, ఒక అన్న కలిసి పేరు చెప్పను, ఒక అన్న కలిసాడు. నేను సినిమాలో చేస్తుంటే నేను నమ్మేశా. వీళ్ళకి ఫోన్ చేసి కేజీఎఫ్ వాళ్ళతో, కేజీఎఫ్ కెమెరామెన్ నాకు తెలుసు, వీళ్ళు తెలిసి మాట్లాడుతూ నమ్మేవాడిని. అయితే ఎక్కువ తిరిగేవాడిని, ఆ టైం అంతా అక్కడ వెయిట్ చేసి అనిపించింది నాకు. తిప్పుకొని వర్క్ చేయించుకోవడం, అవి చేసుకోవడం. దాని తర్వాత నేను రియలైజ్ అయ్యా, Hmm. అరే ఇలా తిరుగుతూనే ఉంటాం, ఇది కాదుగా అని చెప్పి నేను ఓన్ గానే ట్రై చేసిన మొదలెట్టా. దీని ఇప్పుడు కొంచెం ఎంత కొంత ఫేమ్ వచ్చింది. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండేది? అంటే ఏమైనా మంచి జాబ్ చేసుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకని అంటుంటారు కదా. అట్లా అంటే మా మమ్మీ సింగిల్ పేరెంట్, నేను Ah. డాడీ లేడు, మమ్మీ ఒకటే. ఓకే. మా మమ్మీ తను ఒక్కడే వర్క్ చేసేది. నాకున్న నమ్మకం ఏంటంటే సినిమాల్లో నేను సక్సెస్ అవుతా, ఖచ్చితంగా మా ఫ్యామిలీని చూసుకుంటాను అనే నమ్మకం నాకు ఉండేది. కానీ ఇంట్లో మాత్రం ఎవరైనా అడుగుతారు కదన్నా, అవును. నువ్వు ఇంట్లో పెద్ద కొడుకు సంపాదించాలని అడుగుతారు. మా అమ్మకున్న బెనిఫిట్, నాకున్న బెనిఫిట్ ఏంటంటే మేమిద్దరం ఈగోయిస్టులు. మా అమ్మ ఏంటంటే, అమ్మ నేను చూసుకుంటే పనికి వెళ్ళకమ్మా అంటే, నువ్వేంట నన్ను చూసుకునేది, నేను చూసుకుంటా అంటది. Okay. సో నేను మా అమ్మతో అలా ఉండడం వల్ల ఎక్కువ ఫోర్స్ చేయలేదు. Hmm. నువ్వు బతకాలి, నువ్వు సంపాదించుకోవాలి అనేది మా అమ్మ తప్పు. సో అది కూడా నాకు ఎక్కింది చిన్నప్పటి నుంచి. ఓకే. సో ఇలా జరుగుతున్న సమయంలో మీ లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి కదా, అంటే కొన్ని నాకు తెలిసినవి అడుగుతున్నాను. Hmm. మీ ఫాదర్ గురించి అవును. ఏమైంది అసలు ఏంటనేది? ఫాదర్ గురించి అంటే మమ్మీది డాడీది లవ్ మ్యారేజ్. Hmm. ఇద్దరు వాళ్ళు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అంతా బాగుంది. దీని వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏదో ప్రాబ్లం వచ్చి మమ్మీ మమ్మల్ని తీసుకుని దూరం వచ్చేసింది. దూరం వచ్చిందనే కానీ ఎప్పుడు మమ్మీ నాకు డాడీ లీడర్ రూట్ మాకు తెలియకుండా పెంచింది. Okay. ఒక చదువు అని ఒక అమ్మాయి తన సొంత ఊరు ఒక ఊరికి వచ్చి వేరే వేరే పనులు చేసుకుంటూ వాళ్ళిద్దరు కొడుకులకి ఏమేమి కావాలో అన్ని ఇప్పించింది. నాకున్న బ్లెస్ అనేది మా మమ్మీ. Hmm. నేను అడగకపోయినా మా అవసరాలు తెలుసుకుంటుంది. ఇప్పుడు మా మమ్మీకి ఎలా ఉంటుంది అంటే, ఇలా పోతున్న రోడ్డు నేను బైక్ చూసి అమ్మాయి బైక్ చాలా బాగుంది అంటే నాకు చెప్పదు, ఆ బైక్ కొనిస్తాను. Hmm. డబ్బులన్నీ సంపాదించి ఏదో రోజు వచ్చేసి కొనుక్కుందా అంటది. Okay. కనుక్కొని అంత మంచి మమ్మీ. ఫైనాన్షియల్ గా బ్యాక్గ్రౌండ్ అంతా గట్టిగా ఉండాలి. అట్లేం లేదన్న, ఫైనాన్షియల్ గట్టిగా ఏం లేదు. Ah. నాకున్న ఇదంతా మమ్మీ, ఓకే. ఒక పెద్ద డైమండ్ మా మమ్మీ. ఓకే, సూపర్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా సంపాదించావా? సంపాదించా అన్న. అంటే ఫస్ట్ లో నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో, ఆ తర్వాత నాకు ఒక మంచి సర్కిల్ దొరికింది. Hmm. నేను కష్టపడ్డా, ఒక మంచి సర్కిల్ వచ్చింది. ఆ సర్కిల్ ఎలాంటిదంటే నాకేం తెలియదు, వాళ్ళు నేర్పించారు. డబ్బులు ఎలా దాపెట్టాలి నేర్పించారు, ఎలా సంపాదించాలి నేర్పించారు. ఇప్పుడు ఒక సినిమా వాళ్ళు అప్రోచ్ చేసి సినిమా చేద్దామని, నాకు సినిమా చేయాలని తెలుసు కానీ డబ్బులు ఎలా అడగాలి తెలియదు. ఓకే. సో వాళ్ళే ఫోన్ చేసి అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు. సంపాదించడం జరిగింది. ఆ డబ్బులు కూడా సినిమా మీద పెట్టి అయిపోవడం కూడా జరిగింది. అయితే మొత్తం అంతా మీ కెరీర్ లో సంపాదించింది కూడా దీనిలోనే. అంటే మరి ఇట్లా చేస్తున్న టైంలో నీకు ఒక విజన్ ఉంటది, ఒకటి ఉంటది కదా, ఇట్లా చేస్తున్నాను, ఇది కరెక్టేనా రాంగ్ అనేది ఐడియా ఉంటది కదా, ఆల్రెడీ నువ్వు రన్నింగ్ లో ఉన్నావు కదా, అవును. మరి ఎందుకని అట్లా? నాకేంటంటే మనిషి దగ్గర ఎప్పుడైతే ఎక్కువ మనీ ఉంటాయో థాట్స్ పెరుగుతాయి. నా దగ్గర 1,00,000 ఉందనుకో, ఆ 1,00,000 నేను ఏం చేస్తా, అది 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా, చిన్న బిజినెస్ పెట్టుకుందాం, లేకుంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి వడ్డీ తీసుకుందాం, ఏదైనా స్టార్ట్ చేద్దాం అని ఆలోచన వస్తాయి. సో అందుకే ఆలోచన వచ్చాయంటే మనం మెయిన్ ట్రాక్ మిస్ అవుతాం.
నేను అది చిన్నప్పటి నుంచి నాకు బ్రెయిన్ లో ఉండి ఎక్కువ డబ్బులు వస్తే నా అవసరాలు తీర్చుకుంటా, నేను అంతకు మించి ఎక్కువ మా అమ్మకి ఇచ్చేస్తాను, ఓకే. ఇచ్చి మళ్ళీ అడగను. ఓకే. ఎప్పుడు లేనట్టు అంటే ఎప్పుడు లోలో ఉన్నట్టు చూసుకుంటా, ఎంత లోలో ఉంటే అంత ఫోర్స్ ఉంటుందని నా నమ్మకం. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ జర్నీ ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉందమ్మా. అంటే ఫైనాన్షియల్ గా ఎలా ఉంది? ఫైనాన్షియల్ గా బానే ఉంది. ఓకే. అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక పూట ఫుడ్ తినడానికి కూడా ఎప్పుడు గురువారం అయిద్దా, ఇప్పుడు సాయిబాబా గుడి తిందామా, ఉమ్, ఇక్కడ ఫంక్షన్ అయితే కొత్త డ్రెస్ వేసుకొని తినిపోదామా, ఉమ్, ఈ థాట్స్ నుంచి ఇప్పుడు నేను తింటున్నా, నాకు ఒకవేళ ఎక్కువ మనీ వస్తే కూడా వేరే వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. ఓకే. నాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, తీర్చుకుంటున్నా. ఓకే. అంటే మీరు తీసినటువంటి సిరీస్ లో మీకు బాగా నచ్చింది ఏంటన్నా? నాకు నేను చూసిన అన్నింటిలో బాగా నచ్చింది. నాకు హారర్ పిచ్చి తెలియ ఉంటుంది ఒకటి, ఓకే. అది నాకు చాలా ఇష్టం. దాని డైరెక్టర్ రైటర్ శోభన్. ఉమ్, శోభన్ అన్న నా కోసమే రాశాడు అన్నట్టు ఫీల్ అవుతా క్యారెక్టర్, ఓకే. చాలా ఇష్టం. మీకు ఛాలెంజింగ్ అనుకున్నది ఏంటి? ఇంతవరకు ఛాలెంజింగ్ ఏం రాలేదు. అంటే యూట్యూబ్ కదా, ఇప్పుడు నాకున్న బాడీ లాంగ్వేజ్ కి అన్ని ఫ్రంట్ క్యారెక్టర్లు వస్తాయి, ఓకే. ఫ్రంట్ క్యారెక్టర్ వస్తే అవే చేస్తుంటా. కానీ అన్వేషణ సీజన్ 2 అని ఒకటి ఉంది. ఆ, సో దాంట్లో మాత్రం కుంభకర్ణ, ఏజెంట్ కుంభకర్ణ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే నేను దాంట్లో డిఫరెంట్ కనపడతాను. ఓకే. సో అంటే ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా నడుస్తున్నాయి? అని నడుస్తుంది. ఏంటి? గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా మూవ్ అవుతుంది, ఉమ్, దివానా అని చెప్పి. హర్షిత్ రెడ్డి లీడ్ గా చేస్తున్నాడు, నేను ఇంక ఇద్దరు నర్సింగ్ అని ఇంకో అబ్బాయి ఇద్దరు చేస్తున్నాడు. ఉమ్, అది మూవ్ అవుతుంది. అది దాని మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ హోప్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్లీ నీకు నువ్వు ఏమన్నా అనుకుంటావా, నేను ఫ్రెండ్ రోల్ కే సూటబుల్ గా ఉంటాను, లేకపోతే ఫన్నీగా ఇట్లా సెట్ అవుతాను అని నువ్వు అనుకుంటావా? నేను ఇంకా దేనికి సెట్ అవునా? నాకు నా ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఆ, సినిమాకి రావడానికి కారణం ఏంటంటే, నేను చిన్నప్పుడు టీవీలో ప్రకాష్ రాజ్ చూసాను. ఆ, ఆయన అంతపురం సినిమాలో గెటప్ వేస్తాడు. ఆ, ఆ గెటప్ వాయిస్ చూసి ఈ అంకుల్ ఫీల్ వచ్చేది. తర్వాత అదే మనిషిని నేను వేరే మూవీస్ లో చూసా, ఏంట్రా ఇంత చేంజ్, చిన్నపిల్లడు కదా, ఆ, నేనేంటి టీవీలో ఉంటారు మనుషులు అనుకునేవాడిని, ఈ మనిషి ఏంటి వేరే వేరేలా ఉన్నాడు అని థాట్స్ వచ్చిన తర్వాత అది యాక్టింగ్ అని తెలుసుకొని ఆయన ఇన్స్పైర్ అయిన వాళ్ళు నేను ఓకే. యాక్టింగ్ గా. సో అప్పుడు నేను ఫ్రెండ్ వాళ్ళు ఎందుకు అనుకుంటా, ప్రకాష్ రాజ్ చూసి ఇన్స్పైర్ అయ్యా కాబట్టి ఆయనలాగే డిఫరెంట్ డిఫరెంట్ చేయాలని అనుకుంటా. ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పండి. చెప్తాను. అరే సప్న సంక్రాంతి ముగ్గు అయితే ఆ ముగ్గులో గొప్పెమ్మరా నేను, ఏయ్, ఆ గంగిరెద్దులకు వచ్చి తొక్కావేంట్రా. ఏ సూపర్ అన్న. అంటే ఆయన అంటే- మిమిక్రీ కూడా బాగుంది. లేదు, ఆయన అంటే అంత ఇష్టం నాకు. ఆ, ఆయన సినిమాలు చూసి చూసి ఎలా తయారయ్యంటే ఆయన వాయిస్ వచ్చి ఎంత తయారయ్యా. ఓకే. దెన్ వెన్ ఐ గ్రోయింగ్, అప్పుడు సినిమాని ఎక్స్ప్లోర్ చేయడం మొదలెట్టా. నువ్వు చేసినటువంటి సిరీస్ లో నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? నువ్వు చెప్పు. అట్లా అంటే ఇంతవరకు ఏం లేదన్న. డైలాగ్స్ ఏం లేవా? ఏం చేసినా ఎంజాయ్ చేస్తా, ప్రతి ఒక్కటి ఫేవరెట్ నాకు. అదే ఏదైనా ప్రేక్షకుల కోసం, మన ప్రేక్షకుల ఆడియన్స్ కోసం ఏదైనా ఒకటి. అట్లా ఏం లేదు, నాకు ప్రతి ఒక్కటి, నాకు చేసిన ప్రతి ఒక్కటి ఎంజాయ్. ఇప్పుడు ఒకటి చెప్పి ఇంకో దాన్ని తక్కువ ఆహా, చేసినట్టు అదే లేదు. నేను అంటున్నా, చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి చెప్పండి అంటున్నాను. చెప్పిన వాళ్ళు ఏమంటే ఏమో అన్న అని చెప్పలేదు నేను. అంటే నేను అంతేనా? నాకు గుర్తులేవా? గుర్తున్నాయి అబ్సల్యూట్లీ గుర్తున్నాయి. కానీ నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ఉన్నారు అన్న, ఇద్దరు రైటర్స్ డైరెక్టర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు చెప్పినా ఇద్దరే చెప్పు ఒకటే, ఓకేనా? ఇద్దరిది అంటే ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఆడియన్స్ ఏమనుకుంటారంటే అంత ప్రాంప్టింగ్ ఆర్టిస్ట్ అనుకుంటారు. పంపింగ్ ఆర్టిస్ట్ అనుకుంటారు, అనుకోని వాళ్ళ కోసం మనం ఎందుకు ఫీల్ అవ్వాలన్నా. అదే అదే అందుకోసమనే ఇద్దరు డైలాగ్స్ చెప్పాలి ఖచ్చితంగా. ఇది లేదగా. ఇది మా సాయం రాశాడు, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్ ఇది. సిచ్యువేషన్ లో రవి అనే ఒక అన్నకి పిల్లోడు పుడతాడు. పిల్లోడు పుడితే అతని పేరు పెట్టాలి, ఎంతో పేరు పెట్టాలి. నేను చాలా పేర్లు చెప్తుంటా, ఈ పేరు అంటే యూనిక్ ఉండాలిరా, పేరంటే చాలా బాగుండాలి, ఈ పేరు ఎవరికి ఉండొద్దురా అంటాడు. అప్పుడు నేను అలా మొంగలయ్య అని పెట్టుకో అన్నా, చాలా బాగుంటుంది అంటారు. ఏయ్ మొంగలయ్య అదేంటారు ఇట్లా ఉందంటే, అలా మొంగలయ్య అనే పేరు ప్రపంచంలో ఎవరికి ఉండదన్నా, ఈ స్కూల్ అంతా మొంగలయ్య అంటే ఎంత బాగుంటుందన్నా అంట. అది చాలా ఇష్టం. ఇంకొకటి శోభన్ దాంట్లో రాసిన దాంట్లో మొన్న వచ్చిన దాంట్లోనే మన ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయిలో డైలాగ్ ఉంటుంది. వాళ్ళని తిడతాడు, అరే నువ్వేంద్రా ఎప్పుడు నీసిపిచ్చోడివి అంటే, నీసిపిచ్చేదిరా నీసిపిచ్చి, నీ అబ్బా నువ్వు నేను పెళ్లిలో నాన్ వెజ్ కూడా వెళ్తామారా, మన ఇద్దరమే వెళ్ళాం, అట్లా నీ పెళ్ళిలో నాన్ వెజ్ లేకుంటే నీ ఎట్లా పోతారా పెళ్లికి, ఈ పెళ్ళి అవ్వదు అంతే క్యాన్సిల్. ఇది ఇష్టం నాకు. సూపర్, చాలా బాగుంది. అయితే ఇప్పుడు వరకు ఎన్ని సిరీస్ చేశారు మీరు? షార్ట్ ఫిల్మ్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్ ఒక 120 దాకా చేస్తుంటా బాగా, అన్ని కలిపి. తమిళలోనే ఉంటాయి ఒక 90 అట్లా, బయట కొన్ని ఉంటాయి. ఓకే. సో మూవీ చేశాను, తక్కువ చేశాను, ఒక చూసి కొంచెం
చేసి ఒక 5-6 చేశా. ఓకే. అసలు 5-6 ఎక్కడో అడక్కన్నా రహస్యం. బాహుబలి ఫైట్ సీన్ లో ఉన్నాను. అలా చెప్పలేను ఎందుకంటే ఉన్నా. ఓకే. గాడ్ ప్లేస్ అవి నేను చాలా బ్యాడ్ లో ఉంటాయి నాకు వచ్చిన సినిమాలు వాటి పరంగా నాకు డబ్బులు కూడా వచ్చాయి. ఓకే. మరి ఏంటో మరి అది కూడా గాడ్ ప్లేస్ లేపేస్తారు కటింగ్స్. అవునా? అదే కటింగ్ లో లేకపోతే చాలా బాధగా ఉంటది కదా ఎవరికైనా సరే. నాకేంటంటే కొంచెం హ్యాపీగానే ఉంటుంది అన్న. అందుకని అంటే ఏంటంటే నేను ఉన్న ఫైనాన్షియల్ అంటే సిచ్యువేషన్ అందరికి నువ్వు డిఫరెంట్ గా ఉంటావు, నాకు అర్థం కావట్లేదు నీతో అలా ఏం లేదు. నాకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల అరే నాకు ఈ అమౌంట్ కావాలని నేను ఫీల్ అవుతూ ఉంటా. నేను ఆ టైం ఒక సినిమా వచ్చేస్తుంది, నేను అప్రోచ్ అవుతా, మంచి క్యారెక్టర్ తమ్ముడు అంటారు, ఆడికి వెళ్ళిన తర్వాత కొంచెం అడిట్ అయింది అయినప్పుడు అనిపిస్తుంది. కానీ వస్తే సినిమాలో క్యారెక్టర్ ఉండదు. అప్పుడు నాకు కావాల్సిన డబ్బులు వచ్చాయి, నేను ఇదిగో లేదు అనిపిస్తుంది. కానీ ఒక్కదాన్ని ఫీల్ అయ్యా, మిస్టర్ బచ్చన్ ఫీల్ అయ్యా. ఓకే. మిస్టర్ బచ్చన్ ఎందుకు ఫీల్ అయ్యా అంటే హరీష్ శంకర్ ని నాకు ఆయన ఎందుకు ఇష్టం అంటే అన్న, ఆయన ప్రతిసారి హరీష్ శంకర్ అన్న ఆయన నాకు ఎందుకు ఇష్టం అంటే నేను చూసి ఇన్స్పైర్ అయ్యా అన్న. ఒక వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి చాలా దూరం, ఆయన ఇక్కడ చాలా ఇక్కడ నుంచి దూరం. సో అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి టైం అయిపోద్దని చెప్పి నైట్ ఒక బస్ స్టాప్ లో అనుకుని మార్నింగ్ సెట్ తిన్న వ్యక్తి ఇప్పుడు సెట్ లో ఆయన వేసే చెప్పులు ఆయన మెగులు ఉంటాయి అన్న, షూ కానీ కానీ బట్టలు తగ్గడన్నా. ఒక మనిషి సంపాదించుకుంటాడు, సంపాదించుకుని ఆయన మీద పెట్టుకుంటాడు. ఆ విషయంలో నాకు అది చాలా ఇష్టం. ఇంకోటి చాలా మంది మనం కృంగిపోతాం అన్న, కొన్ని సినిమాలు మనం అనుకున్న జరిగిపోతే కృంగిపోతాం. కానీ హరీష్ శంకర్ చూసి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే నువ్వు ఒకదాన్ని నమ్మి కరెక్ట్ గా ఆడు ఎప్పుడు బయట ఏమన్నా సరే నీ దాన్ని నువ్వు నమ్మి నువ్వు తీసావు కదా, దాని మీద కాన్ఫిడెంట్ నించో అని ఒకదాన్ని తీసుకున్నావు. ఓకే. ఆడియన్స్ చూస్తున్నారు కదా, హరీష్ శంకర్ గారు ఒంటి మీద ఉన్నటువంటి ప్రతిది కూడా కాస్ట్ తో పాటు చెప్తున్నాడు అన్న అయితే. సో ఈ వీడియో హరీష్ శంకర్ గారి వరకు అయితే వెళ్తుంది. అట్లా లేదు అయినా అది ఉండాలన్న ఎవరికైనా, అది ఆయన నేర్చుకున్నా. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే నువ్వు మంచి జంతు ప్రేమికుడు అంట, మూగజీవులను ఎక్కువగా ప్రేమిస్తావు అంట. అలా అలాగే చిన్నప్పటి నుంచి నాకు చిన్న చిన్న యానిమల్స్ అంటే ఇష్టం ఉండేది. దెన్ ఒక 2 years బ్యాక్ రీసెంట్ మా బ్రదర్ చనిపోయాడు. మా బ్రదర్ చనిపోయిన తర్వాత నేను చాలా లో అయిపోయా. అప్పటిదాకా నా ఫ్యామిలీలో నేను, మమ్మీ, తమ్ముడే ఉండేది. మేము ముగ్గురమే అనుకున్న నా లైఫ్ లో ఒకేసారి తమ్ముడు ఒక యాక్సిడెంట్ చనిపోతే అక్కడ స్టక్ అయిపోయా. అక్కడ అయిపోయా, మొత్తం స్టక్ అయిపోయి మూవ్ అవ్వలేకపోయాడు. అప్పుడు మా మమ్మీ కూడా నాకు చూసి డెల్ అయిపోకు, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపో, సినిమాలు చేసుకో అంటే కూడా చుట్టూ పీపుల్ ఉంటారు కదా. మా మమ్మీకి మా డాడీ గొడవ అయింది, చాలా రోజులతో మా ఇంటికి వెళ్ళాం. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను వచ్చాను హ్యాపీనెస్ కన్నా ఏంటి ఇప్పుడు వచ్చేసాడు, ఇన్ని రోజులు వీడిని డబ్బులు మనం వాడుకుంటున్నాం, వీటి తిరిగి ఇచ్చేయాలా, ఈ థాట్స్ ఎక్కువ తీసుకోలేకపోయా. మనుషులు వీళ్ళే ఇంకా ఇంట్లో ఉంటుందేమో. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నా, ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా ఏంటంటే నేను ఉన్న బాధను పక్కన పెట్టి వచ్చితే తాగుదామా, వెళ్ళి నేను చేద్దామా, ఈ థాట్స్ లో ఉండేది తీసుకోలేకపోయా. అప్పుడు నాకు అనిపించింది అది ఎవరి ప్రాబ్లమ్స్ ఆడుకుంటేనే నా ప్రాబ్లం వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అని నేను ఫీల్ అవుతుంటే. మా ఇంట్లో ఒక డాగ్ ఉండేది అన్న, మా తమ్ముడు తెచ్చాడు చిన్న డాగ్. మా అందరికి మా మమ్మీ కూడా యానిమల్ సిస్టమ్ పెట్టుకున్నాం. రిటర్న్ చెప్తున్నా, నేను ఎంత పెయిన్ లో ఉన్నా ఏమైనా ఉన్నా నాకు కుక్క ఎరుగుచ్చేది అన్న. ఆ కుక్క నా ఎరుగుచ్చేది. మా మమ్మీ కూడా నాకేమో మా మమ్మీ రికవర్ అయ్యామని భయం వేసింది. ఇప్పుడు మా మమ్మీ ఆ డాగ్ తో ఉన్న బాండింగ్ చూస్తే నాకు భయం వేస్తుంటది. ఏంటి రేపు పొద్దున ఆస్తి మొత్తం నా కుక్క పిల్ల సిల్కుకి పెద్దోడికి నాకు సంబంధం లేదా అనిపిస్తుంది. ఒకసారి మా మమ్మీ ఫోన్ చేసి అరే కుక్క పెద్దదైందిరా నాకు చెప్తుంది, కుక్క పెద్దదైందిరా నువ్వు రావాలి ఇంటికి అంటుంది. మా కుక్క పెద్దగా ఇంటికి రావడం ఏంటమ్మా అంటే అది మన ఇంట్లో మనిషి రా చూసుకోవద్దా నువ్వు అంటుంది. యానిమల్ బాండింగ్ అలా ఉంటది అన్న. మనం ఒక మనిషిని కోల్పోయినా నీకేంటంటే మాటలు వచ్చిన మనుషులు బాధ పెడతారు, నోరులేని జీవాలు బాధ పెట్టవు. నువ్వు కొడితే కలుస్తాయి, నువ్వు ప్రేమనిస్తే అది నేను ఫీల్ అవుతా. అందుకే నేను ఎక్కువ ఇలా యానిమల్స్ అనేది తట్టుకోలేను, అవి చెప్పుకోలేవు కదా మళ్ళాగా. మీరు చూడండి మీ ఏరియాలో స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మిమ్మల్ని చూసి అరవచ్చేమో, ఒక 2 times ఒక 2 సార్లు బిస్కెట్స్ అయినా వాటికి. ఆ తర్వాత చూడండి మీ నుంచి లవ్ చూడండి, మీ బైక్ సౌండ్, మీ చెప్పుల సౌండ్ గుర్తుపెట్టుకుని మీరు రాగానే సెన్సెస్ అని మీకు ప్రేమను చూపిస్తాయి. అందుకే నాకు యానిమల్స్ అని ఇష్టం. ఓన్లీ డాగ్స్ అనే కాదు, కౌస్, క్యాట్స్ ఏదైనా సరే యానిమల్స్ ఇష్టం అన్న. ఓకే. సో వీటి కోసం ఇంకా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమన్నా చేయాలనుకుంటున్నా? స్ట్రీట్ డాగ్స్ మా మమ్మీ
నాకు అంటూ వచ్చిన మా మమ్మీ కష్టపడి రేపు పెద్ద గీడు నా కోసం ఏం సంపాదించు అని అడగకుండా ఉండడానికి ఒక స్థలం ఒక ఇల్లు కొనుక్కుంది. ఓకే. నాకేంటంటే నేను సినిమాలో బాగా సంపాదిస్తా అని నాకు నమ్మకం ఉంది. అంటే నాకు ఈ పని తప్ప ఇంకో పని నేను పెట్టుకోవాలి బ్రెయిన్ లో. ఒకవేళ నేను అనుకున్నట్టు జరిగి అంతా మంచిగా నా మీద బ్లెస్ ఉంటే నాకు వచ్చిన డబ్బులతో మా అమ్మకు నచ్చిన స్థలంలో ఉమ్, ఒక చిన్న యానిమల్ కేర్ సెంటర్ పెట్టుకొని ఈ రోడ్డు మీద ఇంజూరీ అయిన యానిమల్స్ ఉంటాయి, కాళ్ళు లేనివి, దెబ్బలు తగిలినవి ఉమ్, యానిమల్స్ ఉంటాయి, అవన్నీ తెచ్చుకొని వాడిని క్యూర్ చేసి టేక్ కేర్ చేసి మళ్ళా సొసైటీలో పంపించడం. ఈ థాట్స్ ఉన్నాయి. ఒక యానిమల్ కేర్ సెంటర్ పెట్టుకోవాలి, మా తమ్ముడు మెమరీలు కానీ ఓకే. ఈ థాట్స్ ఇలా అయితే ఇంకొక విషయం ఏంటంటే మరి గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేద్దాం. గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది బ్రో? ఎక్కడన్నా ఇప్పుడు నాలాంటి జోకులేసి అబ్బాయిలని జనాలు ఎలా ఇష్టపడతారంటే వీడితో ఉంటే టైం బాగుంది అంటారు కానీ ఆడు ప్రపోజ్ చేసాడు అనుకో, అరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదురా అంటారు, యూ లైక్ మై బ్రదర్ రా అంటారు. అక్కడన్నా పార్ట్ ఆఫ్ జోక్ నేను జోక్ గా చెప్పా, కానీ రియాలిటీ ఏంటంటే నాకు ఆల్రెడీ లవ్ ఉందన్నా. ఉమ్, నేను భయంకరమైన లవ్ లో ఉన్నా. లవ్ ఎలాంటిదంటే బయటికి రాలేను. ఉమ్, ఒక శుక్రవారం వచ్చిందంటే నాకు 4 గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు. బా మార్నింగ్ షో ఒకటి వెళ్ళాలి, ఆ, మార్నింగ్ ఒక దానికి కలవాలి, మ్యాటిక్ ఒక దానికి కలవాలి, ఫస్ట్ ఒక దానికి కలవాలి. ఆ, బాబా. ఈ 4 కలవకుండా నేను పడుకోలేను. సో ఈ టైంలో నేను ఎక్కడ ఇంకో అమ్మాయికి టైం ఇవ్వగలుగుతా? ఎప్పుడు చూడు సినిమాకి వెళ్దామా, ఆ, దాని గురించి మాట్లాడదామా. నా బ్రెయిన్ ఎలా ఉంటది అంటే ఎవడైతే సినిమా గురించి మాట్లాడతాం అంత ఉంటది. అట్లా కాదు నువ్వు ఆ, మొత్తం సెక్షన్ అంతా మార్చేస్తున్నావు. నేను స్ట్రైట్ గా ఫార్వర్డ్ అడుగుతున్నా. స్ట్రైట్ అడుగు, అదే నేను చెప్తున్నా. నాకు ఉందండి నా గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ పేరు సినిమా. అది కాదు నీ లైఫ్ లో ఉండే అమ్మాయి ఎవరు? నా లైఫ్ లో ఉండే అమ్మాయి ఎవరంటే మా అమ్మ చూసిన అమ్మాయి. ఎందుకంటే పాపం తన లైఫ్ లో దూరించి నా కోసం కష్టపడి అంత చేసింది. తను ఎవరిని చూపెట్టినా నేను కళ్ళు మూసుకొని చేసుకుంటా. ఒక్క ఎదురు సంబంధం కూడా చెప్పను. ఓకే. ఆ ఒక్క చాయిస్ మా అమ్మకి. ఎందుకంటే తను చెప్పుకోవాలి, నా కొడుకు నేను చూసిన అమ్మాయిని చేసుకున్నాను, ఆ ప్రౌడ్నెస్ తనకి ఇవ్వాలని చెప్పి అనుకుంటా. ఓకే. అంటే అంటే నీ ఒక అమ్మాయిని చూడగానే ఉందన్న ఎందుకు ఉండదు, నేను బాయ్నేగా, ఆ, అబ్బా ఈ అమ్మాయితో ఉండాలిరా అని థాట్స్ నాకు కూడా ఉన్నాయి. కానీ ఆ, కానీ ఏం చేస్తాం, అవన్నీ అవ్వవు. మనం వచ్చిన పని వేరు కదన్నా, ఓకే. అవ్వదు. సినిమా మీదనే ఉంటుంది నా బ్రెయిన్ అంతా. ఫస్ట్ నుంచి ఎవరిని లవ్ చేయలేదా? చేశా అన్న, ఆ, చేశా. ఒక డెప్త్ గా చేసా, హార్డ్ డెప్త్ గా చేశా. నేను లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఆ, ఒకటే లవ్ స్టోరీస్ కదా, ఒక లవ్ స్టోరీ ఉంది. కానీ కానీ మ్యాటర్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ, నాకేమనిపిస్తా అంటే ఒక నేను ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయి నాకు ఓకే అన్నా, కానీ తర్వాత మనకున్న సిచ్యువేషన్ సబబ్ అన్నా అవన్నీ. ఉమ్, మనం సినిమాల్లో ట్రై చేయాలి, వాళ్ళ ఉన్న స్టేజ్ వేరు, మనం ఉన్న స్టేజ్ వేరు. వన్ సైడ్ అవా? వన్ సైడ్ లవే, ఓకే. ఆల్వేస్ లవే, ఇప్పటికి స్టిల్ లవే. అబ్బాబ్బా సూపర్. ఆ అమ్మాయికి తెలుసా మరి నువ్వు లవ్ చేస్తున్నావు? తెలుసు, ఓకే. మరి ఎందుకని? అడిగింది కూడా ఆ, తెలుసు. కానీ లవ్ అంటే లవ్ అని చెప్పే కానీ నీతో ఉండిపోయేంత లవ్ అని చెప్పలేదు కదా. ఉమ్, ఆ చాయిస్ మా మమ్మీకి. ఓకే. అంత చాయిస్ ఇచ్చినప్పుడు వేరే అమ్మాయి మీద ఇష్టం ఎందుకు అనుకున్నావు? ఏంటి ఇప్పుడు ఏంటో ఇప్పుడు సినిమాకి వెళ్తాం, ఫ్యూచర్ నీ వైఫ్ చూస్తే చూడండి తప్పే ఉంది. ఎవరికి అన్నా లవ్స్, ఆ, ఇక నా మొగుడు నన్నే చూడాలి, వేరే వాళ్ళని చూడదంటే బూత్ అయిపోద్ది. అవును. సినిమాలకి వెళ్తాం అన్నా, నువ్వు అడిగావు కదా చాయిస్ మీ అమ్మకి ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు ఎందుకు చూసావని. ఇప్పుడు నేను సినిమాకి వెళ్తా, హీరోయిన్ చూస్తా, భలే ఉందరో అమ్మాయి అనుకుంటా, అంత మాత్రం అమ్మాయి నా లవర్ అయిపోతుంది కదా అన్న. ఉమ్. కానీ ఇక్కడ లవ్ కదా. లవ్ అంటే ఇష్టం ఉందన్న. లవ్ అంటే మీనింగ్ ఏంటి? కలిసి ఉండడం కాదన్న లవ్ అంటే మీనింగ్. ఓకే. లవ్ అంటే మీనింగ్ ఏంటంటే నీకు ఒక పర్సన్ నచ్చినప్పుడు ఆ, వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకుంటే లవ్ కాదు. వాళ్ళకి ఏమైనా నించుంటాం అని దమ్ము ఉందనుకో, అది లవ్వే అన్న. ఆ దమ్ము నాకు ఉంది. ఓకే. అలా. ఓకే. ఫ్యూచర్ లో ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చినా సరే, నేను చూసుకుంటా 100%, మ్యారేజ్ అయినా సరే చూసుకుంటా 100% చూసుకుంటా. సో- లవ్ ఇస్ ఆల్వేస్ లవ్ అన్న. ఓకే. అది ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ అయినా నాకు తెలిసి నేను వెళ్తా. ఉమ్. అయితే ఇప్పుడు వరకు నువ్వు చేసినటువంటి క్యారెక్టర్ లో, సో ఈ నువ్వు చేయనటువంటి క్యారెక్టర్ లో ఇలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుండు, ఇది అయితే నేను బాగా చేస్తాను అన్నది ఏదైనా నీ బ్రెయిన్ తట్టింది ఏదైనా? నాకున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే అతిగా అనుకోకండి మీరు. ఆ. నేను ఏ సినిమా చూసినా కానీ క్యారెక్టర్ నచ్చితే అది నేను చేయగలుగుతాం, ఇది ఈజీగా చేయగలుగుతా అని థాట్స్ ప్రతి సినిమా ఉంటాయి. అలా అంటే వాళ్ళు చేయలేకపోతున్నారు. చేయలేకపోతున్నారు. వాళ్ళు సూపర్ చేస్తారు, వాళ్ళు సూపర్ చేస్తారన్న. ఆ. యాక్టర్ సూపర్ చేస్తారు. వాళ్ళు చేసిన నేను కూడా చేయగలుగుతా, ఉమ్. ఇది నాకు పడుంటే బాగుండరా అని ఫీల్ వచ్చినాయి. ఆ. రీసెంట్ అయినా మత్తు వదల చూసినప్పుడు సత్య అని నాకు తెలుసు. ఉమ్. సత్యంతో మిస్టర్ బచ్చన్ వాళ్ళు చాలా మంచి వ్యక్తి. అవును. నేను అది చూసినప్పుడు అబ్బా ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు పడుంటే బాగున్నాయి, ఆ. ఇది నేను పుల్ ఆఫ్ చేయగలిగేవాడిని. సత్యాన్న సూపర్ డూపర్, అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ చేశాడు. ఉమ్. అలాంటిది పడాలి నాకు అనే ఆశ పుట్టింది. ఓకే.
సో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నా? పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అంటే ఏం చేసుకుంటాను పెళ్లి చేసుకుని ఇప్పుడు నేను కదా. అంటే తెలియాలి కదా ఎప్పుడు చేసుకుంటున్నావు అని. ఇంట్లో పెళ్లి- పెద్దోడు కదా. ఇంట్లో పెద్దోళ్ళే కానీ డబ్బులు చిన్న నాకు మా అమ్మకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మా మమ్మీ సంపాదించిన నా ఒకవేళ కోసం పెళ్లి అయితే అదే వస్తాయేమో డబ్బు. లక్ష్మీ అలా కాదు ఇంటికి మా వస్తాయి. అమ్మ నేను మా అమ్మని నమ్ముతా. ఆ. మా అమ్మ చెప్పే మాట్లాడంటే సంపాదించిన మొగోడికి పెళ్లి అవసరం లేదంటే ఆ. సో నేను సంపాదించిన మొగోడైనప్పుడు పెళ్లి చేసుకుంటా. మరి ఇంతకు ముందు నేను పర్వాలేదు ఫైనాన్షియల్ గా ఓకే అన్నావు కదా. అవును నేనేమంటా అంటే అన్న రజనీకాంత్ గారు నాకు బీపచ్చంగా ఇష్టం అన్న. ఉమ్, ఎంత ఇష్టం అంటే ఉమ్, ఆ రజనీ కోసం నేను గొడవ అవుతుంటే ఆ ముందు వరుసలో నేను ఉంటా. అంత ఇష్టం. ఇప్పుడు ఫ్యాన్ అంటే ఆయన చెప్పి కూడా పాటించారు కదన్న. అవును. అరుణాచలం రజనీ సార్ చెప్తారు డబ్బులు ఉన్నాయి ఫైనాన్షియల్ గా అవి మా అమ్మ డబ్బులు. ఉమ్, పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ఆస్తి మంచి శరీరము బుద్ధి ఆ రెండు మా అమ్మ నాకు ఇచ్చిందిగా. ఓకే. రజనీ గారు చెప్పినట్టే అవును. ఇక్కడ నుంచి సంపాదించుకుని నాది. ఉమ్, నేను అప్పటికి సంపాదించక ఫ్లాప్ అయినప్పుడు ఫెయిల్ అయినప్పుడు అప్పుడు కూడా నేను ముట్టుకోను. ఉమ్, మా అమ్మ ప్రేమతో నాకు ఇవ్వడం ఆమె ధర్మం కానీ వాటి మీద ఆశ పెట్టుకుని నేను బతకడం మాత్రం అది నా ధర్మం కాదు. సో ఇది నేను ఫాలో అవుతా. సో అయితే ఫ్యూచర్ లో ఇంకా నీ ఓన్ గా ఏమన్నా చేయాలనుకుంటున్నా? నా ఊళ్ళో అంటే అన్న నాకు అంటే ఇప్పుడు వేరే వేరే ఛానల్ లో చేస్తున్నావు కదా. ఉమ్, ఇట్లా అవును. నీ ఓన్ గా నాకు ఈ గోల్ ఉంది, నాకు ఇది ఎయిమ్ అనేది ఒకటి ఉంటది కదా. అవును. సో అది ఏమైనా ఉందా అని? ఏమంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయాలన్నా అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. ఇప్పుడు కమెడియన్ గా ఉన్నా కొన్ని రోజులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. ఉమ్, ఇప్పుడు ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే ట్రాన్స్ఫర్మేషన్స్ ఛాలెంజెస్ కావాలి. ఉమ్, క్యారెక్టర్ కోసం మారే క్యారెక్టర్ కావాలి. ఉమ్. అలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ కోసం చూస్తున్నా. ఓకే. యాక్టింగ్ అయినా ఇంకేమైనా చేస్తావు అంటే లేదు. స్క్రిప్ట్ రైటింగ్ కానీ? ప్రిపరేషన్ అంటే రీసెంట్ గా ఉమ్. పొట్లకాయ అని ఒక ఛానల్ ఉందన్న. పొట్లకాయ? చాలా పేరు పొట్లకాయ. ఆ, మా రవితేజ అన్నయ్య ఉంటాడు. అన్నయ్య వైరల్ నన్ను చాలా సపోర్ట్ చేశాడు. నేనేం ఫీల్ అవుతా అంటే అన్న శోభన్ అనే ఒక రైటర్ కమ్ డైరెక్టర్ ఉమ్, నన్ను నా యాక్టింగ్ చూసి నన్ను దగ్గర తీసుకెళ్ళాడు. నా యాక్టింగ్ వచ్చి సాయాన్ని ఇంకో అన్న కూడా రైటర్ కమ్ డైరెక్టర్ ఇద్దరు కలిసి నాకు రాశారు. వాళ్ళిద్దరు ఎంత రాసినా ఆ ఛానల్ క్రియేటర్ మాత్రం రవితేజ. ఆ రవితేజ జైత్రి అనే అక్క వాళ్ళిద్దరు క్రియేటర్స్ వీళ్ళు నాకు వద్దు అంటే వాళ్ళు పెట్టలేరు ఓకే. కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు అలాంటి మా రవితేజ నన్ను చాలా ఎంకరేజ్ చేసి సినిమాలకు పట్టుకెళ్ళి సమ్ టైమ్స్ ఫోన్ చేసి అన్న ఒక సినిమాకి వెళ్ళాలి డబ్బులు కావాలని ఇచ్చాడు. బా. సో అలాంటి రవితేజ అన్న ఒక ఛానల్ పెడుతున్నారా, ఉమ్, నాకు సపోర్ట్ కావాలి, టీం కావాలరా అన్నప్పుడు నాకున్న ఒకే ఒక థాట్. దాంట్లో ఇంకోటి కూడా ఉంది. మా రూమ్మేట్ అన్వేష్ అనే ఒక అన్న ఉంటాడు, డిఓపి. తను ఓన్ గా ఒక ఛానల్ అంటే ఇట్లా క్రియేషన్స్ పెట్టుకున్నాడు, ఓకే. కెమెరా ఎడిటింగ్ ఇవన్నీ ఇవ్వడానికి. సో ఆ అన్నకు వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ రవితేజ అన్నది. రవితేజ అన్న కావాలి, నాకు అన్వేష్ కావాలి. వీళ్ళిద్దరు వచ్చి మనం ఒక టీమ్ గా బిల్డ్ అవుతాం, మనం చేయాలన్నప్పుడు తెలియకుండా రైటర్ బయటకు వచ్చాడు. ఓకే. లక్కీలీ నాకు వచ్చిన హ్యాపీనెస్ ఏంటంటే నేను ఏంటంటే ఎవరైతే నా చుట్టుపక్కల ఉంటారో వాళ్ళ స్కిల్ ఉంటే వాళ్ళని కలుపుకోవాలి, టీమ్ అవ్వాలని ఆశ ఉంటుంది నాకు. ఉమ్, అలా సాయినాథ్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు అన్న. ఓకే. అంటే మంచి తెలుగుని బాగా పట్టున్న వ్యక్తి, మంచి సినిమా నాలెడ్జ్ ఉన్నాడు. ఉమ్, ఆడ నేను వాళ్ళని బతిలాడుకొని వాళ్ళని కొలాబ్ అయ్యి ఒకటి రాసాం, ఇద్దరు కొలాబరేషన్ లో. నాకు చాలా హ్యాపీనెస్ ఏంటంటే ఆ ఫస్ట్ వీడియోనే 2000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో 25K కొట్టింది. బా. అది చాలా హ్యాపీ, వన్ డే లో సూపర్. చాలా హ్యాపీ ఉంది. దానివల్ల ఏంటంటే ఆ సాయినాథ్ అనే ఒక అబ్బాయి ఇంతవరకు ఏం తీయలేదు, సినిమాలకు అసిస్టెంట్ గా చేశాడు. ఆడికి ఒక బూస్టింగ్ ఇచ్చింది నాకు. వాడి కళ్ళల్లో వాడు ఫోన్ చేసి వీడియో చూసారా వెళ్ళిందని వాడు హ్యాపీ అవుతుంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అది, ఆ, ఆ కిక్ బాగా అనిపిస్తుంది నాకు. అవును. అట్లా సో ఇంకా ఇప్పుడు వరకు కొన్ని చేశారు. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కొన్ని విషయాల మీద కూడా మీరు స్పందిస్తారని తెలుసు. రీసెంట్లీ అఘోరి, ఆ, ఆ అఘోరి గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఉమ్, నేను కొన్ని వీడియోస్ చూసాను. ఉమ్, అఘోరి ఇవన్నీ చాలా డెప్త్ టాపిక్స్ అన్న. ఉమ్, నేనేమంటే ఆమె చేస్తుంది, ఉమ్, చూపిస్తుంది, ఏది పడితే అది మాట్లాడుతుంది. కొంతమంది పీపుల్ ఏంటంటే అన్న దైవత్వంలో ఏమి చూడరు అన్న. దైవత్వం టాపిక్ వస్తే తప్పులు చూడరు, అవును. అవతల వాళ్ళు ఏం చెప్పి నమ్ముతారు. ఓకే. నాకేమనిపిస్తుంది అంటే దైవత్వం ఉన్నోడు పక్కన వాళ్ళ గురించి ఏం చెప్పడన్నా. తను నువ్వు ఇంటర్వ్యూలో చూస్తే బెదిరిస్తుంది. ఏమైనా ఎక్కువ క్వశ్చన్ అడిగితే నేను తలుచుకుంటే నాశనం చేస్తాను మాట్లాడుతుంది. సింపుల్. మీ అమ్మ ఇప్పుడు నేను అంటదా అన్న, నేను నాశనం చేస్తాను అంటదా? ఏ తల్లి అంటదా? మరి దేవుడు మనకు తల్లి తండ్రి కదన్నా, అవును. మరి ఏ దేవుడు మనం నాశనం చేస్తా అంటాడు?
అలాంటి దేవుడు అని చెప్పుకునే వ్యక్తిని నాశనం చేస్తానని దేవుడు ఎందుకు అవుతుందన్న? ఉమ్, అది నేనేమంటా అంటే ఇలాంటి క్రింజుని పోయి వీడియోలు తీసి ఇంటర్వ్యూ చేసి ఎంకరేజ్ చేయకండి అని అంట. ఇంకొకటి ఏంటంటే అఘోరస్ అంటేనే అప్పుడు జన సమూహానికి దూరంగా అవును. ఉంటారు అనమాట. అవును. ఒకవేళ వచ్చినా సరే ఒంటి మీద కొంచెం బట్టలు ఉండాలి. ఆ, అంటే సమాజం ఎట్లా చూస్తుంది అనేది కూడా విషయం లేకుండా అదే కదన్నా, ఇప్పుడు తను డ్రెస్ వేసుకొని బయట వచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేస్తావన్నా, వేరే సమ్ కాల్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తాయా? తను న్యూడ్ గా తిరుగుతుంది కదా టాపిక్. ఉమ్, ప్రతి ఒక్కటి కంటెంట్ కావాలి, కంటెంట్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే మనం చేస్తున్న కంటెంట్ లో ఎథిక్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయా లేవా? ఇప్పుడు నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను నమ్మనన్నా అవన్నీ బుల్షిట్ అంట. ఊర్లో ఉన్నా కదా కాదుగా, అరే తన అఘోరి అంటారా, తన దేవత అంటారా, వెళ్తారు కలుస్తారు. సమ్ నీకు తెలియదు నాకు తెలియదు, తనేమో అడిగింది అనుకో ఉన్న నమ్ముకొని ఇస్తారన్న. ఉమ్, అంటే దైవం దగ్గర ఏం జోకలేరు కదా, ఓకే. అది నేను ఫీల్ అవుతా. ఇంకోటి, నేను దేవుడిని నమ్ముతా. ఉమ్, నేనేమంటే చాలా మంది చెప్తున్నా దేవుడు గురించి మీరు అడిగారు చెప్తున్నా. దైవం ఉందన్న భూమి మీద. దైవత్వం అంటే ఏంటంటే నీకు పక్కన ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు హెల్ప్లెస్ ఉంటారు, వాళ్ళు అడిగేదాకా చూడకన్నా నువ్వు పోయి హెల్ప్ చేస్తావు, వాడికి నువ్వు దేవుడు. నువ్వు బాధలు ఉన్నప్పుడు ఇక్కడ హెల్ప్ చేస్తావు, వాడికి దేవుడు. ఉమ్, ఎందుకంటే మనిషికి వచ్చే థాటే దైవత్వం అన్న, ఓకే. ఇవ్వాలని చెప్పి. మనం ఒకరినొకరు సపోర్టింగ్ గా ఉంటేనే కదన్నా ఉమ్, దైవత్వం. అవును. అది నేను ఫీల్ అవుతా. ఓకే. సో ఇంకా ఇండస్ట్రీ పరంగా చూస్తుంటే చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఇవన్నీ చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఏం క్యాచ్ చేసేసినావా ఏం అడుగుతాను చెప్పు, చెప్పు. ఇలా చూసావంటే చెప్పు అడగండి. ఇంకొకటి రాజధాని కానివ్వండి, జానీ మాస్టర్, హర్ష సాయి, వీళ్ళందరూ ఏంటి అసలు? వీళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏమో అన్న, వాళ్ళంతా అంటే యాక్చువల్లీ వీళ్ళ ముగ్గురులో కూడా ఎవరిది తప్పు లేనట్టు గానే కనిపిస్తుంది. మనం ఎన్ని ప్రూఫ్స్ చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా. అంటే ఒకరు జడ్జ్ చేస్తే అంత పెద్ద మనిషి నేను కాదే అని నా థాట్. నేనంటే ఎవరిదో అదే నీ ఇప్పుడు opinion. ఒక లవ్ అనేది ఫీలింగ్స్ అని వాళ్ళ పర్సనల్ అన్న. అవును. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో ఇద్దరు ఎవరి నిజం చెప్తే మనకేం తెలుస్తుంది అన్న. అవును. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడలేను. ఉమ్. అలా. ఓకే. కానీ ముగ్గురు ఇప్పుడు జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చూస్తే ఎంజాయ్ చేస్తా, ఆ, హర్ష సాయి వీడియో చూస్తే ఫుల్ గా చూస్తా, రాత్రి సినిమా చూస్తే తీస్తే థియేటర్కి వెళ్తా, ఓకే. ఇది చేయగలుగుతా అంతే. నెక్స్ట్ బిగ్ బాస్ కి అవకాశం వస్తే బిగ్ వెళ్తావా? బాస్ కి అవకాశం వస్తా అంటే సినిమా ముఖ్యం అన్న నాకు. ఓకే. ఇప్పుడున్న స్థాయిలో నాకు బిగ్ బాస్ కి ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తా. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు చాలా మంది తెలియదు, ఉమ్, ఎవరైతే వైరల్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకే తెలుసు. అవును. ఈ టైంలో నాకు బిగ్ బాస్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్తా. అక్కడ నేను ఎవరైనా తెలియజేసుకుంటా ఫేమ్ వచ్చేదాకా. ఓకే. లేదు నాకు సినిమా పడిపోయింది, నాకు చాలరా బాబు అన్నప్పుడు మాత్రం వెళ్ళను. అది బిగ్ బాస్ అనే కాదు, ఏదైనా సరే. నేనేం ఫాలో అవుతా అంటే అన్న, ఇప్పుడు నేను ఒక డేకి 6,000 తీసుకుంటున్నా, 7,000 తీసుకుంటున్నా అంటే ఒక వీడియోకి, ఒక సీన్ కి నేను అంతలోనే ఉంటా, దాన్ని తగ్గను. ఎందుకంటే ఇప్పుడు నేను తగ్గి 3,000 చేస్తాను అనుకో అన్న, 3,000 చేసి ఒక ఆర్టిస్ట్ ఉంటాడు అన్న, ఆ 3,000 చేసే ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్ పోద్ది. నేను అవును. చేయకుండా అలాగే ఉన్నా అనుకో, నా నుంచి ఆ 3,000 ఆర్టిస్ట్ పోద్ది, వాడు మళ్ళీ 6,000 ఆర్టిస్ట్ అవ్వచ్చు. అవును. సో అలాగే ఇప్పుడు నాకు అన్ని ఉన్నాయి, బిగ్ బాస్ రా అంటే నేను వెళ్ళను అన్న. సూపర్ వేరే వాడికి పాయింట్ చెప్పు, నిజంగా రియాలే. నాకు ఇది ఇష్టం. నేను 7,000 చేస్తున్నాను, 3,000 ఆర్టిస్తే వాడు కడుపు కొట్టడం కన్నా నువ్వు అట్లా ఉన్నా రేపు నీకు ఇంకొకటి వస్తుంది. వాడు అంటే నువ్వు బ్రాండ్ అంటే అనేది తెలిసిపోద్ది, అవును. తను ఎంత చేయగలడు, ఎంతకే చేస్తాడు అనేది. అవును. సో అది నిజంగా అయితే హ్యాట్సాప్ అప్ప. ఇలాంటి విషయంలో ఇట్లా ఉండాలి కొన్ని విషయాల్లో. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇలా చేస్తున్న బిగ్ బాస్, మరి ఎప్పుడు బిగ్ బాస్ కోసం నువ్వు ట్రై చేయలేదా? మనం ఎప్పుడు మనం వెతుక్కుంటూ రావడం కన్నా మనం కూడా వెతుక్కుంటూ వెళ్ళాలి కదా. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, నేను కాదని చెప్పను. కానీ నాకేంటంటే అన్న, నేను ఒక యాక్టర్ అన్న, ఉమ్, నేను ప్రెసెంట్ ఒక యాక్టర్ని. నేను ఎలా కోరుకుంటా అంటే అన్న, నేను ఒక సినిమాలో కనపడ్డప్పుడు నేను కొత్తగా కనపడాలి. ఓకే. నేను 24 చేసే యాక్టివిటీని అంతా, 24 అవర్స్ చేసే యాక్టివిటీని అంతా ఒక షోలో చూపిస్తే అది తెలిసిపోద్ది. నేను నవ్వితే ఎలా ఉంటాను, నేను కోపడితే ఎలా ఉంటాను, నేను ఏడిస్తే ఎలా ఉంటాను, అది తెలిసిపోద్ది. అది నా ఒరిజినాలిటీ తెలిసిపోద్ది కదా. థియేటర్ లో చూస్తుంటే కిక్ రాదు. అవును. సో నేను ఏమన్నా యాక్టర్ కూడా హైడ్ ఉండాలన్న, చాలా హైడ్ అవ్వాలి. అవును. అది నేను కోరుకుంటా. ఒక క్యారెక్టర్ పరంగా నువ్వు ఏడిస్తే వేరు, నీ పర్సనల్ లైఫ్ ని ఏడిస్తే వేరు. అవును. ఇప్పుడు నాకు అవకాశాలు తక్కువ ఉండే, నేను ఎంతమంది తెలియదు కూడా నేను వెళ్తా, కానీ నాకు సినిమాలు పడితే మాత్రం వెళ్ళనన్నా. అది ఉంది నాకు. ఓకే. సో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏమన్నా చెప్పగలరు?
చెప్తా అన్న. అంటే మోసపోతున్నారు కదా, ఇండస్ట్రీకి వచ్చి చాలా వరకు మోసపోతున్నారు. చాలా వరకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అన్న, వాళ్ళకి తెలియదు మనకి తెలియదు. ఉమ్, ఎలా ఉంటది, వచ్చే వాళ్ళకి చెప్పను, ఉన్న వాళ్ళకి చెప్తా. ఉమ్, ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్న, ఎవడో కొత్తగా వస్తున్నాడు, ఆడి ఇంట్లో ఒక 5,000 తెచ్చుకుంటాడు, 4,000 తెచ్చుకుంటాడు, ఆడు కృష్ణనగర్కి వచ్చాడు తెలియక. సినిమాలో కృష్ణనగర్ అంటే ఆడు వచ్చేస్తాడు అక్కడికి. ఉమ్, పాపం వాడు ఏంటంటే అన్న, వాడు అక్కడికి వచ్చినప్పుడు వాడిని కలిసి వాడి దగ్గర ఉన్న 5,000 ఆగం చేసి వాడిని వదిలేసి పక్కకి వెళ్ళడం కన్నా, మీరు ఆల్రెడీ ఉన్నారు కదా, అసలు వాడిని టచ్ చేయకుండా ఉంటే చాలన్నా. అంటే చాలా మంది ఏం జరుగుతుందంటే ఇక్కడికి వస్తారు, వాడి దగ్గర డబ్బులు వాడుకుంటారు, వాళ్ళని పని కింద వాడుకుంటారు, పర్సనల్ పనులు వాడుకుంటారు ఆ. చాలా మంది. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు స్కిల్ ఉన్నా కానీ డబ్బుల కోసం వేరే వేరే పని చేసుకుని ట్రాక్కి వెళ్ళిపోతారు అన్న. అవును. ఇక్కడ యాక్టర్ అవ్వడం కష్టం కదన్న, యాక్టర్స్ అందరూ అవుతారు. కానీ ఏం చేయాలంటే యాక్టర్ అయ్యే వరకు ఆగాలి. యాక్టర్ అయ్యే వరకు ఉంటుంది. ఇప్పుడు నేనున్నా అన్న, నేను మోసపోయా, మోసాన్ని గ్రహించా, వాడిని దూరం పెట్టా, వాళ్ళని హర్ట్ చేయలేదు, నేను దూరం పెట్టి వీళ్ళు కాదురా కావాల్సింది. సినిమా ఆఫీసులు తిరుగుతుంటే నాకన్నా యూట్యూబర్స్ కి ఎక్కువ రిఫరెన్స్ ఉంది, ఎక్కువ చూస్తున్నారు వాళ్ళని. యూట్యూబర్ రిఫరెన్స్ ఎక్కువ ఉంది ఆఫీసులో, వాడిని వీళ్ళని చూపిస్తున్నారు. అది యూట్యూబ్ లో కూడా యాక్టింగ్ చేసేది, యూట్యూబ్స్కి వెళ్ళా, తిరిగా చాలా చేసా. నా అదృష్టం బాగుండి శోభన్ లాంటి మంచోడు నాకు దొరికాడు, సాయన్ లాంటి మంచోడు నాకు దొరికాడు. వీళ్ళు దొరకడం వల్ల నా క్యారెక్టర్లు వచ్చాయి, ఛాన్సులు వచ్చాయి. డౌన్ అవుతారన్న ప్రతి ఒక్కడు, ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉంటారు నేను చెప్పను. కానీ నువ్వు యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు, నువ్వు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఇంకేదైనా అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలంటే నువ్వు వీడికి వచ్చి ఉండాలి, ఇక్కడికి వచ్చి ఉండాలి. ప్రాబ్లమ్స్ అందరికి వస్తాయన్న, అందరికి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ట్రాక్ మారిపోద్ది. ప్రాబ్లం గట్టిగా నించుంటేనే కదన్నా ఛాన్స్ వస్తుంది, అది నేను నమ్ముతా. అలా. సో ఇంకేమైనా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం? అదే ఏం చెప్పాలనుకుంటున్నా? ఏం లేదన్నా, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం కదా, యానిమల్స్ కానీ డాగ్స్ కానీ హ్యాండిక్యాప్ ఉంటాయి, కొన్ని స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. సో మీరు ఏం లేదు, ఒక చిన్న డాగ్ మెడికల్స్ వెళ్ళండి. మీరు చూసినప్పుడు నేను చెప్పలేను దానికి ఏ దెబ్బ ఉందో ఏ టాబ్లెట్ నేను చెప్పలేను కాబట్టి, ఆ దెబ్బను చూసి ఆ దెబ్బకి ఎక్స్ప్లెయిన్ చేసి వాడు టాబ్లెట్లు ఇస్తాడు. వాటిని స్వీట్ లో దీంట్లో పెడితే కుక్క తినేస్తుంది, అది మారిపోద్ది. ఇప్పుడు కౌస్ ఉంటాయి రోడ్డు మీద, పోస్టర్స్ అవి తింటుంటాయి, మీరు వెళ్ళే దారిలో చూసారు, మీరు బిజీగా ఉన్నా కానీ ముందు మీకు పళ్ళ షాప్ కనపడింది అనుకోండి, ఫ్రూట్ షాప్ కనపడింది అనుకో, ఓ 2 పళ్ళు కనుక్కొని వెనక్కి దానికి పెట్టేయండి. అంతకన్నా ఏం లేదు, చెప్పాల్సిన అవసరం నేను చెప్పలేను. సో ఇలాగే నువ్వు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని, ఒక మంచి స్థాయికి వెళ్ళాలని, ఫ్యూచర్ ఫిలిమ్స్ లో బాగా నటించాలని, ఆడియన్స్ అందరిని మెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సపోర్ట్ ఎప్పుడు నీకు, టోనీకి ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. యా గాయ్స్, చూస్తున్నారు కదా టోనీ లైఫ్ లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, బాధాకరమైనటువంటి విషయాలు, అతను సక్సెస్ఫుల్ విషయాలన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా వాగాను ఏం వాగా నాకు తెలీదు, కానీ బ్రో అయితే చాలా బాగా మంచి క్వశ్చన్స్ అడిగాడు, చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యా. సో మీరందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే జైత్రి ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.